లెనిన్ మూవీ ఎలా ఉంది అన్న ప్రశ్నకి ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ సినిమా నాకు ఇరిటేషన్ని, హెడ్ఏక్ని తెప్పించకుండా ఒక 2.5 గంటలు టైంపాస్ అయిపోయిందనే ఫీలింగ్ అయితే ఇచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం రైటింగ్ వైజ్ ఈ మూవీలో నాకు చాలా లూప్ హోల్స్ కనిపించాయి. ఇప్పుడు ఆ లూప్ హోల్స్ ఏంటో చెప్పేస్తే స్పాయిలర్స్ ని చెప్పేసినట్టు అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు స్పాయిలర్స్ ని రివీల్ చేయకుండా ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాత్రమే చెప్తా. ముందుగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే బిగినింగ్ లో కొంచెం ఆడ్గా అనిపించిన మూవీ ముందుకెళ్లే కొద్దీ లెనిన్ రోల్లో అఖిల్ బాగానే మిడిపోయి పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ని చూపించారనిపించింది. భాగ్యశ్రీ కూడా ఆమెకి ఇచ్చిన రోల్ కి తగ్గట్టుగా బాగా పర్ఫామ్ చేసింది. డేట్స్ ఇష్యూ కారణంగా ఒక యాక్టర్ సైడ్ అయిపోయి భాగ్యశ్రీకి రోల్ దొరకడం ఆమెకి బెనిఫిట్ అవడం కంటే ఈ మూవీకే ఎక్కువ బెనిఫిట్ అయింది అనిపించింది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లో ఫ్లఫ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉందనిపిస్తుంది. తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజియం పర్వాలేదు. బ్రిటో చేసిన సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి చెప్పాలంటే లీడ్ క్యారెక్టర్స్ ని, శివాజీ చేసిన క్యారెక్టర్ ని ఎవరో బెదిరించడం వల్ల వాళ్ళ స్వభావానికి వ్యతిరేకంగా వ్యవహరించిన క్యారెక్టర్స్ ని పక్కన పెడితే ఈ మూవీలో రిమైనింగ్ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ కి ఒక అర్థం పర్థం అంటూ ఏమీ ఉండదు. జాతిరత్నాలు మూవీలో రాహుల్ రామకృష్ణ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి ఆ అమ్మాయి ఎస్ చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వకుండా లవ్ ఫెయిల్యూర్ అయిపోయానంటూ మందు కొడతాడే, అదే మాదిరిగా ఈ మూవీలోని క్యారెక్టర్స్ కూడా బిహేవ్ చేస్తూ ఉంటాయి. శత్రువు కానోడిని కూడా శత్రువుగా మార్చుకొని మరీ వాడి మీద పగ తీర్చుకోవాలనుకోవడం, వాడు బ్రతికే ఉంటే ఎప్పటికైనా మన లైఫ్కి థ్రెట్టే అని తెలుసుకోవడం, వాడిని ఏం చేయకుండా వదిలేయడం, మాట్లాడితే తేలిపోయే విషయాల్ని కూడా మర్డర్స్ దాకా తీసుకెళ్లడం చూస్తుంటే ఏదో ఇక్కడ అనుకోని సంఘటన జరగాలి కాబట్టి ఆ క్యారెక్టర్స్ అలా ఫ్లిప్ కొట్టాయనే ఫీలింగ్ వస్తుంది తప్ప ఆర్గానిక్ గా సిచ్యువేషన్ లో ఒక మనిషి ఉంటే ఇలానే బిహేవ్ చేసి ఉండేవాడనే ఫీలింగ్ అయితే రాదు. శివాజీ చేసిన క్యారెక్టర్ కి ఎలాగైతే ఒక స్ట్రాంగ్ మోటివ్ నిచ్చి ఆ మోటివ్ కోసం తన స్టాన్స్ ని మార్చుకున్నాడు అన్నట్టుగా చూపించారు, రిమైనింగ్ క్యారెక్టర్స్ కి కూడా అలాంటి స్ట్రాంగ్ మోటివ్ నిచ్చి కొంచెం లాజికల్ గా క్యారెక్టర్స్ ని డెవలప్ చేసి ఉంటే మేబీ ఈ మూవీ కూడా ఒక వెల్ మేడ్ రూరల్ డ్రామా అయి ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. ఈ మూవీలోని లవ్ ట్రాక్ ని ఒక ఫ్లఫ్ లా కాకుండా లీడ్ పేరు మధ్యలో ఉన్న బాండ్ ని ఎలివేట్ చేసే విధంగా రాసుకొని ఉంటే సెకండ్ హాఫ్ లో చూపించిన ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా బెటర్ ఇంపాక్ట్ నిచ్చుండేవి. కట్ చేస్తే సాంగ్ అన్నట్టుగా కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సాంగ్స్ ని ప్లేస్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇది మరీ బ్యాడ్ మూవీ ఏమీ కాదు, అలా అని గుడ్ మూవీ కూడా కాదు. గుడ్ మూవీ అవడానికి స్కోప్ ఉండి కూడా దాని ఫుల్ పొటెన్షియల్ కి రీచ్ అవ్వలేకపోయినా ఒక యావరేజ్ టైం పాస్ మూవీ ఇది. సో ఈ మూవీని చూడాలని మీరు అనుకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.